ఆకువిడిలో రామాలయ శంకుస్థాపన ఘట్టం పూర్తయింది. ఆలయానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఈ కార్యక్రమానికి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో పాటు టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, స్థానిక నేతలు హాజరయ్యారు. ₹1 కోట్ల అంచనాతో ఆలయ నిర్మాణ పనులు జరుగుతాయి. ఎంతమంది మారీచులు జడలు విప్పి ఆపాలని చూసినా రాముని అండతో ముందుకు సాగామంటున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. హిందువుల సహనపు హద్దులు దాటనీయొద్దని కొందరికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు రఘురామకృష్ణరాజు. ఆకువేడిలో రామాలయ శంకుస్థాపన ఘట్టం పూర్తయింది. ఆలయానికి శంకుస్థాపన చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో పాటు టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు హాజరయ్యారు. స్థానిక నేతలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. ఇక ₹1 కోట్ల అంచనాతో ఆలయ నిర్మాణ పనులు జరుగుతాయి. ఎంతమంది మారీచులు జడలు విప్పి ఆపాలని చూసినా ఆ రాముని అండతో ముందుకు సాగామని డిప్యూటీ స్పీకర్ రఘురామ అంటున్నారు. హిందువుల సహనపు హద్దులు దాటనీయొద్దని కొందరికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు రఘురామకృష్ణరాజు. వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఎంతమంది మారించే సమూహాలు ఎన్నిసార్లు జనాలు విప్పి కోర్టుకు వెళ్ళినప్పటికీ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తుల్నే రాజుగారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరపున ఆయన వాదనలో వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం అందరూ ఎన్నో శంకుస్థాపనలు చూస్తుంటారు, కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖుతో జరిగిన శంకుస్థాపన చాలా అరుదుగా చూస్తాం. ఇంకా గెలలు పెట్టి మళ్ళీ అయ్యో పిల్ల కేసులు వేసుకుంటారంటున్నారు, ఏమీ పర్వాలేదు. మనకి రాముని